2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ సిటీలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. ఏకంగా 400 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో డ్రోన్ల తయారీ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే కర్నూలు ప్రాంతం అంటే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ సమీపంలో డ్రోన్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీనికి సంబంధించి జీజీఎఫ్ అనలిటికా సంస్థ, జీజీఎఫ్ అస్త్రా అనలిటికా సంస్థ 400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ సిటీలో. దీనికి సంబంధించి ఇండస్ట్రీస్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డితో అస్త్రా అనలిటికా సంస్థ సీఈఓ సాయి ప్రసాద్ భేటీ అయ్యారు. సో వాళ్ళ ప్రపోజల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు అనేది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కోసం, ముఖ్యంగా డ్రోన్ సిటీలో అక్కడ ఒక క్లస్టర్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ జీజీఎఫ్ అస్త్రా అనలిటికా సంస్థ ఉంది. అంటే 400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారు. ప్రతిపాదిత సంస్థ ఇది హైదరాబాద్ బేస్డ్ డ్రోన్ టెక్నాలజీ సంస్థ. ఎక్కువ మంది తెలుగు వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నారు. సో డ్రోన్ సిటీలో ఒక క్లస్టర్ కింద 400 కోట్ల పెట్టుబడి పెడతారు. 100 కోట్ల రూపాయలు 100 ఎకరాల భూమి కావాలని చెప్పని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనని మంత్రితో చర్చించారు. మంత్రికి ఆ ప్రపోజల్స్ని కూడా ఇచ్చారు. అలానే డ్రోన్ విషయంలో ఇది ఫ్యూచర్ టెక్నాలజీ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకని చెప్పని దీనిపైన స్పెషల్ ఫోకస్ ఉంది. రేపు రాబోయేటువంటి 2027 పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని, గోదావరి పుష్కరాల్లో ఎంత రద్దీ ఉంటుందో తెలుసు. సో అందుకనే డ్రోన్ విజిలెన్స్తో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వీసెస్ చేయడానికి కూడా ఈ అస్త్రా అనలిటికా సంస్థ ఆసక్తి చూపిస్తుంది. అంటే పుష్కరాలకు సంబంధించి ఎక్కడెక్కడ రద్దీ ఉంటుంది, పోలీసింగ్ ఏ విధంగా జరగాలి, సహాయక చర్యలు చేసేందుకు కావాల్సినది, అలానే విజిలెన్స్ని ఏ విధంగా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనే దానిపైన ఈ సంస్థ ఒక ప్రపోజల్ని రాష్ట్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసింది. సో ల్యాండ్ సర్వేస్కి సంబంధించినటువంటి డ్రోన్ టెక్నాలజీ, అలానే సెక్యూరిటీ అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ట్రాఫిక్ మేనేజ్మెంట్ డ్రోన్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి డ్రోన్స్, వీటన్నిటిని కూడా తయారు చేస్తుంది ఈ అస్త్రా అనలిటికా సంస్థ. డేటా డిజైన్ డామినెన్స్ అని స్లోగన్తో వీళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఇది కనుక వస్తే 400 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక భారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇంకోటి ఏంటంటే డ్రోన్ సిటీని దేశవ్యాప్తంగా పాపులరైజ్ చేయడానికి ఆగస్టు 18వ తేదీన డ్రోన్ సిటీలో ఒక స్పెషల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. గతంలో మనం చూస్తే గత ఏడాది అమరావతిలో డ్రోన్ టెక్నాలజీ పైన ఒక సెమినార్ని ఆర్గనైజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈసారి ఏకంగా డ్రోన్ సిటీలోనే దేశంలో ఉన్నటువంటి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నింటినీ కూడా ఆహ్వానిస్తున్నారు. విదేశీ కంపెనీలు కూడా కొన్ని పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పని అంటున్నారు. సో అక్కడ ఈసారి డ్రోన్ యాక్టివిటీ చేయడం ద్వారా ఈ రంగంలో వస్తున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీల పైన ఫోకస్ పెట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తం 40,000 మంది డ్రోన్ ఎక్స్పర్ట్స్ని తయారు చేసే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే డ్రోన్ సిటీలో ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి జీజీఎఫ్ అస్త్రా అనలిటికా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ముందర ప్రతిపాదనలు ఉంచింది. సో ఇది ఫైనల్ క్లియరెన్స్ అయిన తర్వాత అధికారిక ప్రకటన వస్తుంది.